రాబోయేటువంటి అంతర్జాతీయ స్థాయిలో వియత్నాంలో జరగబోయేటువంటి ఏషియాడ్, ఎందుకంటే ఇది ఏషియాలో ఉంది, కామన్వెల్త్ గేమ్స్ లో ఉంది, అలాగే ఒలింపిక్స్ లో కూడా ఈ క్రీడ నమోదైంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇతనికి చాలా డిసిప్లినరీ అవసరమైనటువంటి సదుపాయాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిలో పావర్టీ పేదరికం ఉన్నాడు కాబట్టి ఇతనికి మనం ప్రోత్సహించాలి. కాబట్టి మన గుంటూరు నగరంలో కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరైనా క్రీడలకి ప్రోత్సాహం అందిస్తూ స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే వారి ద్వారా ఇతనికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు కావచ్చు, మంచి భోజనం అంటే మంచి భోజనం, హైజీనిక్ ఫుడ్. ఎందుకంటే డైలీ అతనికి హైజీనిక్ ఫుడ్ కావాలంటే మినిమం 1000 రూపాయలు కావాల్సి వస్తుంది. ఎందుకంటే అలాంటి క్రీడలు ఆ 1000 రూపాయలకి నెలకి 30,000 రూపాయలకి అతనికి భోజనానికి అవుతుంది. కాబట్టి అలాగే అతను ఉండటానికి, అలాగే చదువుకోవడానికి, ఈ విధమైన వాటికి అతని తల్లిదండ్రుల ద్వారా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోవడం వల్ల మేము మీ ద్వారా ప్రపంచంలో అందరికీ నలుమూలలో ఉన్నటువంటి, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, తర్వాత ఎంతో మంది చూస్తా ఉన్నారు పత్రికల ద్వారా, మీరు ఇచ్చేటువంటి సందేశం ద్వారా అతనికి కావాల్సినటువంటి ఏదైనా కానీ అతని సెల్ నెంబర్ కూడా నేను ఇస్తాను, అతను బాగా ఇస్తాను. ఏదైనా ఉంటే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కలెక్టర్ కనీసం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అతను దీన్ని పట్టుబట్టి ఇతను నేర్చుకు వచ్చి నీ దగ్గర నేర్చుకోవాలి అని చెప్పి అన్నయ్య అని చెప్పేసి అడిగితే ఇతను ఆల్మోస్ట్ బాక్సింగ్ మానేసి కొన్ని సంవత్సరాలు అవుతా ఉంది. ఇతని కోసం అది మళ్ళీ అతను ట్రైనింగ్ ఇచ్చేసి అతని పురోగతిలో ఇతని పాత్ర కూడా మిస్టర్ పవన్ కుమార్ పాత్ర కూడా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదని తెలియజేసుకుంటూ, ఇతను కూడా నా దగ్గరే 2011లో నేను చెప్తున్నా, నాకు గుర్తులేదు, 2011లో మీ ద్వారా ఇన్సెంటివ్స్ తీసుకున్నాను సార్ అని చెప్పేసి 3,000 రూపాయలు నాకు మీ చేతుల మీద నాకు ఇచ్చారని చెప్పేసి చెప్తే నాకు గుర్తొచ్చింది. దానికి కూడా ఇతని విజయంలో ఇతర పాత్ర ఉందని కూడా తెలియజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ముందు ఉన్నటువంటి హెల్మెట్లు, తర్వాత సాధించిన విజయం ద్వారా అసోసియేషన్ వారు 86,000 రూపాయలు, దీంతో పాటు ఇంకొక సెట్, తర్వాత అతను వియత్నాం వెళ్లే లోపు అతనికి మంచి బట్టలు, ఏదైనా వీలైతే సూట్ కేసు అట్లాంటివి కావాలి ఇమీడియట్ గా అయ్యా. అదేవిధంగా ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడడానికి కారణం మా తల్లిదండ్రులకి, నంకా బసవపూర్ణమ్మ గారు మా తల్లి గారికి, యాసం శ్రీనివాసరావు గారు మా తండ్రి గారికి, అదేవిధంగా నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఇంత సపోర్టివ్గా ఉన్న మా డిఎస్పీ సార్ గారికి, వెంకటేశ్వరరావు సార్ గారికి, అదేవిధంగా మా కోచ్ పవన్ గారికి, అదేవిధంగా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన ఉగ్గిలాల సీతారామయ్య గారికి, తులసి రామచంద్ర ప్రభు గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈరోజు ఇలాంటి గేమ్ ఎంచుకోవాలంటే చాలా మనీతో కూడిన విషయం అండి. అదేవిధంగా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అవన్నింటినీ ఎదుర్కొచ్చి ఇది చేసేలాగా నాకు సీతారామయ్య గారు నిలబడ్డారు, డిఎస్పీ సార్ గారు, వాళ్ళ వంతు సహాయం వాళ్ళు చేసి వస్తూ ఉన్నారండి. అదేవిధంగా ఈరోజు నాకు ఈ మెడల్ సాధిస్తాం కూడా చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా చాలా హ్యాపీగా ఉందండి. అదేవిధంగా జరగబోయే ఏషియన్ ఛాంపియన్షిప్లో 2020 వరల్డ్ గేమ్స్ కూడా నేను ఆడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు గవర్నమెంట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకెవరైనా బయట ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి ఏదైనా డిఏపీసీ కానీ అలాంటి ఏదైనా నన్ను సపోర్ట్ చేయాలని, నన్ను సపోర్ట్ చేసి నేను ఆడడానికి నాకు కొంచెం బ్యాక్ సపోర్ట్ కావాలని కోరుకుంటూ మీ మీడియా మిత్రుల ద్వారా నాకు జరుగుతుందని అనుకుంటూ సెలవు తీసుకున్నాను. మీరు ప్రాపర్ ఏ ఊరు, అసలు నువ్వు ఇది ఎంచుకోవడానికి కారణం ఏంటి, అసలు ఎలా వచ్చింది? మాది ప్రాపర్గా వచ్చేసి కారుమూరు అండి, రేపల్ మండలం కారుమూరు అండి. అయితే మా అమ్మగారు ఉద్యోగం నిమిత్తం మేము అడవల్దీవి, విజయపట్నం మండలం అడవల్దీవికి మా అమ్మగారు విజయపట్నం రెవెన్యూ ఆఫీస్లో బీఆర్ఏ రాశారండి. అక్కడ షిఫ్ట్ అవడం వల్ల అక్కడ కే వెంకటేశ్వరరావు గారిని తైకొండ నేర్పిస్తారండి. రేపు ఆయన దగ్గర కొంచెం తైకొండ దగ్గరికి వెళ్తాం. తర్వాత అక్కడి నుంచి ఎడ్యుకేషన్ పరంగా ఏటుకూరు రావడం, తర్వాత గుంటూరు సిటీకి వచ్చినాక ఈ కిక్ బాక్సింగ్ అనే ఫ్యాషన్ని తైకొండ నుంచి కనెక్ట్ అయ్యాను. కిక్ బాక్సింగ్కి నేర్చుకోవడం, అదేవిధంగా పవన్ గారు, బాక్సర్ పవన్ గారు సార్ నాకు హెల్ప్ చేయడం, మంచి మిషన్ లాంటివి. ఈ గేమ్కి వచ్చేసి నేను నేర్చుకున్న కారణం ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ జయంత్ రెడ్డి గారు ఉన్నారండి తైకొండలో. 2019 గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, ప్రెసిడెంట్ అవార్డ్స్ కూడా ఉంది. సార్ ద్వారా నేను నేర్చుకున్నది కూడా ఇంత త్వరగా అచీవ్మెంట్ చేయడానికి ఈ గేమ్లో కారణం ఏంటంటే ఒక్కొక్కటి వచ్చి ఒక్కొక్క స్పెషలైజేషన్ తీసుకున్నానండి. కిక్స్కి వచ్చేసి జయంత్ రెడ్డి గారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, తర్వాత టెక్నికల్ తతామీస్ ఇలాంటివి ఫైట్స్ కావాల్సిన టెక్నిక్స్ వచ్చి ఆనందపాల్ సార్ అని మా స్టేట్ సెక్రటరీ అండి, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ.
తర్వాత వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే ఇలాంటివి మూతే వరల్డ్ ఛాంపియన్షిప్ కొల్లేటర్ షో దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాం, బాక్సర్ ఫార్మ్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాం. అలాంటిది ఒక్కొక్క స్పెషలైజేషన్ ఒక్కొక్క దాని దగ్గర చేయడం వల్ల నేను ఈరోజు త్వరగా అచీవ్ అవ్వగలగాలని కోరుకుంటున్నాను.